ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరికీ ఈ మొదటి ఆరాధనలో మరెంతో శ్రద్ధగా చక్కగా సిద్ధపడి ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును ఎంతగానో నేను స్తుతిస్తూ ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు దేవుడు గొప్ప ధైర్యమును కలిగించునుగాక, వాక్యము ద్వారా గొప్ప దీవెనను ప్రభు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒక సింహం జింకను తరుముతుందట. ప్రతి చోట కనపడే దృశ్యం ఇదే. చాలామంది గృహాల్లో కూడా ఈ పిక్చర్ పెడతారు. జింక పారిపోతూ ఉంటుంది, వెనకాల సింహం ఏమో తరుముతూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. చివరికి సింహం పాలైపోద్ది జింక. ఈ రెండిటి నడకను, పరుగును బేరుజు వేశాడు ఒక ఆయన బేరుజు వేసి, పరుగుకు ఎక్కువగా దేన్ని మనం వేగంగా పరిగెత్తే జంతువును మనం చెప్పుకుంటామంటే జింకను చెప్తాం కదా. లేడీ లాంటి పరుగురా అంటాం. జింక ఎలా పరిగెడుతుంది, సింహం ఎలా పరిగెడుతుంది అని చూస్తే ఎంత వేగంగా పరిగెడుతుందంటే జింక గంటకు 90 కిలోమీటర్లు పరిగెడుద్దట. ఎన్ని కిలోమీటర్లు? మరి సింహం అయితే 60 కిలోమీటర్లు పరిగెడుతుందట. ఎన్ని కిలోమీటర్లు చెప్పాలి? అంటే జింక వేగంగా పరిగెడుతుందా లేకపోతే సింహం వేగంగా పరిగెడుతుందా చెప్పాలి. మీరు చెప్పాలి. ఏది వేగంగా పరిగెడుతుంది? జింక సింహమా? జింక ఏమో గంటకి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, సింహం ఏమో గంటకి 60 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది, కిలోమీటర్లు పరిగెడుతుంది. మరి అలాంటప్పుడు జింకే వేగంగా పరిగెడుతున్నప్పుడు జింక ఎందుకు దొరకాలి సింహానికి? సింహం నోట ఎందుకు పడిపోవాలి? ఎందుకు బలహీన పడిపోవాలి? సింహం ఎందుకు పట్టుకుంటుంది, దాన్ని ఎందుకు పట్టుకోగలుగుతుంది అని ఎంక్వైరీ చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే సింహం ఏమో ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలి, చాలా ధైర్యంగా వెళ్తుందట. జింక వేగంగా పరిగెడుతున్న తన గుండెల్లో భయం వస్తుందట. ఏమొస్తుంది? భయం వల్ల అది నడక తగ్గిపోద్ది, వేగం తగ్గిపోయి సింహానికి ఇమ్మీడియట్లీగా దొరికేస్తుంది. అంటే వేగం తక్కువై దొరకలేదు, నడక తక్కువై దొరకలేదు జింక పిల్ల, దానిలో ఉన్న భయం వల్ల. అది అంటే మనిషిని భయం ఏం చేస్తుందంటే భక్తిలో నుంచి కూడా వెనక్కి లాగేస్తుంది. భయం చాలా చెడ్డది. భయస్థుడికి చేతికి తాడు తగిలిన పాము అనుకుంటాడు కదా. భయస్థుడు అదే ధైర్యవంతుడైతే అతని లెక్క వేరుగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషను బైబిల్ గ్రంథంలో యోబు జీవితంలో జరిగింది. యోబు జీవితంలో ముగ్గురు స్నేహితుల ప్రభావం చాలా బాగుంటుంది. యోబు కష్టాల పాలైపోయినప్పుడు, యోబు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన స్నేహితుల్లో కొంతమంది అతని నీతిని గుర్తించిన వాళ్ళు ఉన్నారు. అందరూ చెడ్డవాళ్ళు లేరు. యోబు కూడా ఆ బాధల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, నాకే ఎందుకు వచ్చింది కర్మ అన్నట్టుగా ఒక సిచ్యువేషన్లో అతడు ఆలోచిస్తాడు. ఎందుకంటే అసలు అతను పుట్టినరోజును కూడా అతను శపించుకున్న సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది. అప్పుడు యోబు స్నేహితులైనటువంటి ముగ్గురులో ఎలీఫజ్ అనేవాడు యోబు దగ్గరకు వచ్చి ఒక చక్కటి మాట పలికాడు. ఆ మాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే మాట చెప్తాడు ఆయన. యోబు నీరసించిపోకు, యోబు బాధపడిపోవకు, యోబు ఇబ్బంది పడకు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఒకవేళ వెటకార ధోరణిలో మనం చూస్తే నీ భక్తి నీకేం ధైర్యం పుట్టించలేదా? నువ్వు చేసిన భక్తి నిన్ను ఒడ్డునేయలేదా? నీ భక్తి ఏంటి ఇలా చేసింది అని కూడా అనొచ్చు. లేదా నీ భక్తి నీకు ధైర్యం
పుట్టించటం లేదా? అధైర్యపడకు, అధైర్యపడకు. నీ ప్రవర్తన ఉందే, ఏ ప్రవర్తనది? ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటాం. అంటే యోబు యొక్క యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే ప్రశ్న ఎలీఫజు యోబుకు సంధించాడు. తర్వాత యోబు ధైర్యం తెచ్చుకొని ఆ తర్వాత తండోపతండాలుగా వచ్చిన తన యొక్క స్నేహ బృందాన్ని, ఊరి వాళ్ళను అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అతడు చాలా మంచి మాటలు చెప్పాడు. యోబు గ్రంథం కనుక చదివితే, యోబును గురించి కనుక అర్థం చేసుకుంటే ఒక భక్తిపరుడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి కనుక నిజమైన భక్తి చేస్తే, యథార్థమైన భక్తి చేస్తే, అతడు పతనావత స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఒక్క క్షణంలో వాడిని ఏం చేస్తాడు? లేపేస్తాడంతే. మధ్యలో నీ భక్తిలో తేడాలు వచ్చినాయి అనుకోండి, ఆ భక్తి ప్రవర్తనలో తీరు మారిందనుకోండి, దేవుడు కూడా ఏమి చేయలేడు, వదిలేస్తాడంతే. మన కర్మకు మనల్ని వదిలేస్తాడంతే దేవుడు. భక్తిలో గనక యథార్థత గనక చూడగలిగి, ధైర్యం, ముఖ్యంగా ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు మరి ఆ రోజు ఆ ఊజు దేశంలోనే అత్యంత ధనవంతుడుగాను, అత్యంత సుందరవంతుడుగాను, తను, తన భార్య, తన పిల్లలను దేవుడు హెచ్చించిన విధానం ఇప్పటికీ మనందరం కూడా యోబులాగా 2 అంతల ఆశీర్వాదం ఈయనైనా, యోబులాగా 2 అంతల ఆశీర్వాదం ఈయనైనా అని ప్రార్థన చేస్తున్నాడంట ఒకడు. ప్రభా, యోబుకు 2 ఇంతలు ఇచ్చావు కదా, అలాగ నాకు కూడా డబల్ బ్లెస్సింగ్స్ కావాలి అని అన్నాడట. అప్పుడు దేవుడు వచ్చి అన్నాడు, మరి యోబు 2 ఇంతల ఆశీర్వాదం పొందుకునే దానికి ముందు 4 ఇంతల ఇబ్బందిని అనుభవించాడు. మామూలు యాతన కాదు. అనుభవించగలవా, తట్టుకోగలవా అంటే మనకేమో బాధలు తట్టుకోవటం ఇష్టం ఉండదు. నొప్పి కలిగితే తట్టుకోలేం, చిన్న అసౌకర్యాన్ని కూడా తట్టుకోలేం. కానీ యోబులాగా గొప్ప దీవెనలు కావాలంటే మనకు ఎలా వస్తాయి? ఒమాన్ అనే దేశంలో ఒలాల్ అనే ప్రాంతంలో, అంటే ఊరి పేరు అది, అక్కడ యోబు సమాధి ఉంది అని ఇప్పుడు చరిత్రకారులు చెప్తారు. ఒమాన్ అనే దేశంలో ఒలాల్ అనేటువంటి ఒక ప్రాంతంలో యోబు గారి యొక్క సమాధిని చేసి, ఇప్పటికీ కూడా భక్తుడంటే ఇతడు అని యోబు సమాధి దగ్గరికి వెళ్ళి పూజించే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతను గురించి 10 కాలాల పాటు చెప్పుకోవాలి అంటే భూమి మీద ఉన్నప్పుడు మన యథార్థ ప్రవర్తన చాలా బాగుండాలి, ధైర్యంగా చేయాలంతే. దేవునికి స్తోత్రం. మన భక్తిని ఎలా చేయాలి? మనం ధైర్యంగా చేయాలి. పేతురు గారు ఒక మాట చెప్తాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే ఒక మాట ఇలా వ్రాయబడి ఉంది. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావెండ్రముతో కరిగిపోవునట్టు దేవుని తినపు రాకడ కొరకు కనిపెట్టును. దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. అంటే మన భక్తి 2వ రాకడ కొరకు మనందరినీ కూడా సిద్ధపరిచేదిగా ఉండాలి. అది ఈ భక్తి ఇప్పటికే కాదు, త్వరలో పంచభూతాలు కూడా లయమైపోయే, నాశనమైపోయే రోజు వచ్చినప్పుడు మీరందరూ కూడా దేవుని ఎదుర్కోవడానికి ఇప్పుడు చేస్తున్న మన భక్తి అంతా కూడా ఉపయోగపడాలి. మన భక్తి దేవుని యొక్క 2వ రాకడకు మనలను సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. ధైర్యమును గురించి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని మన ఉదాహరణగా తీసుకుంటే లోకములో ఉన్న మనుషులందరూ ఒక వ్యక్తిని చూసి నవ్వారు, ఒక వ్యక్తిని చూసి గేలి చేశారు, ఒక వ్యక్తిని చూసి హాహాకారాలు చేశారు, పిచ్చోడు అనే ముద్ర వేశారు, మెంటల్ వచ్చింది ఇతనికి అని అపార్థం చేసుకున్నారు. కానీ దేవుని మాటకు మాత్రం లోబడి ధైర్యంగా ఉండి అతడు ఒక జలప్రలయాన్ని ఓడించగలిగాడు.
అందులో పడిపోకుండా దేవుని ద్వారా రక్షింపబడ్డాడు. ఎవరా వ్యక్తి అంటే నోవాహు. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు: నోవాహు ధైర్యం జలప్రలయాన్ని ఓడించింది అనాలి. చెప్పండి అందరూ. నోవాహు ధైర్యం దేన్ని ఓడించింది? జలప్రలయాన్ని ఓడించింది అని చెప్పాలి. తర్వాత మోషే మీద జనులు సనుగుకుంటూ ఉండేవారట, విసుక్కుంటూ ఉండేవారట. మర్మరింగ్ అంటాం. ఆ సనుగుడు అనేది ఉందే, గొనుగుడు అనేది ఉందే, మనిషికి మనశ్శాంతిని లేకుండా చేసేస్తుంది. చెప్పిలోని రాయి చెవిలోని జోరీగా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్య అంటాడే ఒక పద్యంలో. చెప్పులో పడ్డ రాయి కూడా అది బయటికి రాదు, లోపల ఉండదు, రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే చెవులో జోరీగా కూడా ఎంత అసహ్యం అనిపిస్తుందో, ఇంటిలో పోరు కూడా అంత ఇంత కాదు అని అంటారు. కొంతమంది పోరు 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 పెడతానే ఉంటారు. అలాంటి పోరును మోషే భక్తుడు ఎదుర్కొన్నట్టు భూమి మీద ఇంకెవ్వడు ఎదుర్కోలేదు. చాలా బాధలు అనుభవించేశాడు ఆయన. ప్రజలందరూ ఆయన పక్షాన ఏడుస్తుంటే, ఆయన పక్షాన పడి ఏడుస్తుంటే, మొరపెడుతుంటే, సనుక్కుంటుంటే, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చావా, ఎందుకు ఈ పని చేసావు అని అందరూ అరుస్తుంటే, పాపం అతడు దేవుడికి తప్ప ఇంకెవరు చెప్పుకుంటాడు? దేవుడికి చెప్పుకుని మొత్తానికి మోషే యొక్క ధైర్యం ఐగుప్తీయులను ఓడించింది అని చెప్పాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాము. నోవాహు ధైర్యం జలప్రలయాన్ని ఓడిస్తే, మోషే ధైర్యం ఏం చేసింది చెప్పాలి మీరు? మోషే ధైర్యం ఏం చేసింది? ఐగుప్తీయులను ఓడించింది. ఇప్పుడు చెప్పండి అందరూ, మోషే ధైర్యం ఏం చేసింది? గట్టిగా మాట్లాడాలి మీరు. ఐగుప్తీయులను ఓడించింది అని చెప్పాలి. మూడవది, సంసోను యొక్క ధైర్యం ఫిలిష్తీయులందరినీ మాట్లాడాలి, ఫిలిష్తీయులందరినీ ఓడించింది. నిద్ర వస్తుందమ్మా? నిద్ర వస్తే కొంచెం నిలబెట్టి చెప్దామని కాసేపు. అది నిలబెట్టామనుకోండి, ఇక ఎవరు కునుపాట్లు పాడరు, ఇక నిద్రపోరు. ఒక్కోసారి మైల్డ్గా ఉంటారు, ఏంటో సమాధానం చెప్పకుండా. అంటే పెళ్ళిళ్ళు పేరంటాలు అయిపోయినాయి, ఇక ఏమి లేవనా? భోజనాలు గీజనాలు హడావుడికి వెళ్ళటాలు రావటాలు ప్రయాణాలు అవి ఇవి హడావుడి కదా, హడావుడి. కొన్ని చోట్ల భోజనం చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల భోజనం బాగుంటుంది, ప్లేస్ బాగోదు కదా. ఒక్కొక్క చోట ప్లేస్ బాగోదు. ఎక్కడో డ్రైనేజీ పక్కన వేస్తాడు బల్ల, ఆ బల్ల మీద ఏమో పంచపక్ష పరవాన్నం వేస్తాడు, వెనకాల నుంచి ఏమో డ్రైనేజీ స్మెల్, ఈ పక్క నుంచి ఏమో పలావు స్మెల్. ఏది తినాలి మనం? మన ముక్కులు ఏది తీసుకోవాలి? 2 ముక్కులు ఒకేసారి తీసుకుంటాయి పైగా. పోనో ముక్కులోంచి ఏదో ముక్కులోంచి ఇది వెళ్దాం, ఆ సిస్టమ్ లేదు కదా. 2 కళ్ళు ఒకేలా చూసినట్టు 2 ముక్కులు అలాగనమాట, అలాగుంటాయి. ఏదేమైనా భోజనాలు చాలా బాగా ముగించేశారు అందరూ. దేవునికి స్తోత్రం. కాబట్టి కొంచెం సమాధానం చెప్పాలి మీరు, సమాధానం చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి. నోవాహు ధైర్యం ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. మోషే ధైర్యం, సంసోను ధైర్యం, దావీదు ధైర్యం. అది ఏ శత్రువు ఒకడు తాడోడు ఒకడున్నాడు. ఎవడాడు? గొలియాత్. అది దావీదు ధైర్యం ఎవరిని ఓడించింది? గొలియాతు రోజు. దానియేలు ధైర్యం ఎవరిని ఓడించింది? సింహాలను ఓడించింది. దేవునికి స్తోత్రం. బాప్తిస్మిచ్చి యోహాను ధైర్యం అరణ్యాన్ని ఓడించింది. ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క ధైర్యం మరణాన్ని ఓడించింది. దేవునికి స్తోత్రం. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును మా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును మా
రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీరుల ద్వారా స్వస్థతనుది ఆనందించెద నీలో నేను. నీ గాయముల ద్వారా రక్షణనుది ఆనందించెద నీలో నేనామెన్. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళోను విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా. యేసు ప్రభు అందరూ భయపడుతున్నటువంటి మరణాన్ని జయించి మనందరికీ గొప్ప ధైర్యమును ఇచ్చాడు. కాబట్టి ప్రభు నమ్ముకున్న మనం చేస్తున్నటువంటి మన ప్రవర్తన, మన భక్తి మనకేం పుట్టించాలి అంటే ధైర్యం పుట్టించాలి. పవిత్రంగా జీవించినప్పుడు, పవిత్రమైన మీ ప్రవర్తన కాపాడుకున్నప్పుడు, మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకుంటున్నప్పుడు ఎవ్వరికి భయపడవలసిన పనేమీ లేదు. కొంతమంది వచ్చి చెబుతారు, అతనికి రక్షణ ఇచ్చారు కానండి ఇంకా ఏంటండి మరి అంటున్నారు. ఇంకా ఏంటండి మరి అంటే నేనేం చేయను ఆయన అడగాలి. మీరు ఎవరిని అడగాలి? మాట్లాడాలి. మీరు ఎవరిని అడగాలి? రక్షణ పొందేసి సినిమా హాల్ దగ్గర కనపడుతున్నాడే ఆయన అడగాలి. రక్షణ పొందేసి బీర్ షాపుల దగ్గర కనపడతాడే ఆయన అడగాలి. రక్షణ పొందేసి చిత్తులాటల దగ్గర కనపడతాడే వాడిని అడగాలి. ఎందుకురా నువ్వు బాప్తీసం తీసుకున్నావు? ఎందుకురా యేసుక్రీస్తుకి చెడ్డ పేరు తెస్తున్నావు? ఏంట్రా నీ బ్రతుకేంట్రా అని సిగ్గొచ్చేలాగా అనాలి. అని నా దగ్గరకు వచ్చి నేను అడిగితే నేనేం చెప్పును కదా. నీ ప్రవర్తన నీకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. ఈ ధైర్యం ఎలాగొస్తుందో 3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఎలా వస్తుందంటే, నెంబర్ 1 ఇందులో ఉంటుంది. మీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చెప్పాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట బహుధైర్యము పుట్టించును. నీకు ధైర్యం ఎలాగొస్తుందంటే, దేవుని యందు నువ్వేం చేయాలి? భయము భక్తి కలిగి ఉండాలి. అది భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇక చిత్తులాట్లకి వెళ్ళలేడు. భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇక మద్యం జోలికి వెళ్ళలేడు. భయభక్తులు కలిగి ఉన్నవాడు పొగ త్రాగలేడు. భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవునికి కానీ, తన కుటుంబానికి కానీ, తన సంఘానికి కానీ చెడ్డ పేరు తేలేడు. ఇవన్నీ చేస్తున్నాడంటే వాడికి ఏమి లేదనమాట, భయం లేదు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చిత్తులాట ఆడే వాళ్ళని కొంతమంది ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, జోదం మంచిది కాదు, ఆ ఆట ఆడి బాగుపడినోడు ఎవడు లేడు అని మనం చెప్తాం. నిజమే, ఆ ఆట ఆడి భార్యను అమ్మేసుకున్నవాడు ఉన్నాడు, కానీ ఆ ఆట ఆడి మేడల మిద్దులు సంపాదించినోడేమీ లేడు. ఏదో అప్పటికప్పుడు ఏదో మాయ అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇంకో సమాధానం చెప్పాలి మీరు. నిజమేనా? చిత్తులాడటం మంచిదా కాదా? మీరు అందరూ చెప్పాలమ్మా, చెప్పాలి. మంచిదేనా కాదా? మంచిది కాదా? ఆట మంచిది కాదా? ఓకే, దీనికి ఒప్పుకుందాం. తర్వాత మొబైల్ ఫోన్లో డబ్బుల ఆట ఒకటి వచ్చింది ఈ మధ్యన. డబ్బుల ఆట ఒకటి వచ్చింది అంటే మొబైల్ ఫోన్లో ఆడేస్తున్నారు ఇప్పుడు. ఆన్లైన్ ఏమంటారు దాన్ని? ఏమంటారమ్మా? ఫ్రీ ఫైరా? ఏంటమ్మా చెప్పండి. రమ్మియా? పేరు చెప్పినది మాత్రం మీరు ఆడుతున్నట్టు కాదులే, చెప్పండి. జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా మనకు సాధారణంగా. రమ్మియా రష్మియా? రమ్మీ అనే ఆట ఒకటి కదా, అంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. రమ్మీ అనే ఆట ఇంట్లో కూర్చొని ఇంటిల్లిపాది ఆడే సందర్భాలు కొన్ని చోట్ల చూస్తున్నాం. అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చూస్తున్నాం. మరి ఇది ఆడటం తప్పు కదా చెప్పాలి. మాట్లాడాలి మీరు అమ్మ, మాట్లాడాలి. అలాగ ఆడేవాళ్ళు అందరూ చెప్పండి. అలాగంటే ఎవరు చెప్పరు, ఎందుకంటే మేము ఆడుతున్నామని చెప్పుకుంటారంటే ఎవరన్నా. అది కూడా జోదం కంటే ప్రమాదకరం. ఒక తండ్రిగా చెబుతున్నాను, దయచేసి అలాంటిది మీరు ఆడకండి, మీ పిల్లలకు అది నేర్పకండి. డబ్బులు లేకపోతే కష్టపడటం నేర్పించండి. ఏదన్నా పని చేసి సంపాదించడం తప్ప అలాంటివి దయచేసి మంచిది కాదు.
క్రైస్తవులకు అస్సలు మంచిది కాదు. మీకు భయము భక్తి ఉంటే అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. అప్పుడు మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. యేసయ్య మేఘ మీద వస్తాడట. మేఘ మీద వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎదుర్కోవడానికి వెళ్తావు. వెళ్ళినప్పుడు పైనుంచి ఆయన ఒక కాగితం వేస్తుంటాడంట. ఏంటి? ఒక కాగితం మీద ఏమో సినిమాలు చూస్తున్నావు, నువ్వు కిందకి వెళ్ళిపో. ఒక కాగితం నువ్వు రమ్మి ఆడుతున్నావు, కిందకి వెళ్ళిపో. ఒక కాగితం మీద ఏమో నువ్వు జోదం ఆడుతున్నావు, కిందకి వెళ్ళిపో. ఒక కాగితం మీద ఏమో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, కిందకి వెళ్ళిపో అని ఆ మేఘ మంచి ఏం చేస్తాడు? ఈ ఒక్కసారిగా ఎలాగోలాగా సర్దేసుకొని ఆయన ఎలాగోలా సర్దేసుకో ప్రభు అంటే అక్కడేమి ఇక్కడ చదురుకోవటాలు ఏమి ఉండవు. ఇక్కడ మేము చదురుకుంటాం, అక్కడికి చదురుకోవటాలు ఏమి ఉండవు. జాగ్రత్త. నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం. నీ ప్రవర్తన బాగుండాలి. దేవుని యందు నీకు కాస్త భయము భక్తి ఉండాలి. నెంబర్ 2, త్వరగా చెప్పి ముగిస్తాను. 28వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంటే నీతి మనిషికి ఏం పుట్టిస్తుంది? ధైర్యం. అది నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు అనుకోండి, నీ మీద నింద మోపినా నువ్వు అది చేయలేదు కాబట్టి ధైర్యంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. యోసేపు చెయ్యని పాపానికి, చెయ్యని నేరానికి అతడి మీద నేరం మోపేశారు, నిందలేసేశారు, శిక్ష ఖరారు చేశారు, జైలుకు పంపించేశారు. వాళ్ళందరూ సంకలు కొట్టుకున్నారు, వాళ్ళందరూ రొమ్ములు గుద్దుకున్నారు, వాళ్ళందరూ భలే పంపించేవరా ఆ యోసేపుని జైలుకి అనుకున్నారు. కానీ యోసేపు జైల్లో కూడా ధైర్యంగానే ఉన్నాడు. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. మన అనుదిన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లలో మీ నీతిని తాకట్టు పెట్టేస్తున్నారు, మీ భక్తిని తాకట్టు పెట్టేస్తున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీతిగా ఉంటే ఆ నీతే మీకు ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. ఇది 2వది. 3వది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అదొక్కటి చదవండి, నేను ప్రార్థన చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్ర. మొదటిదేమో భయభక్తులు, 2వదేమో నీతి, 3వది విశ్వాసము. ఆ విశ్వాసము గనక నీకుంటే విశ్వాసము చేత ధైర్యము, నీకు ధైర్యం వస్తుంది. నిర్భయుడవై అంటే భయము లేని వాడివై, పిరికి గుండె లేని వాడివై యేసయ్యను ఎదుర్కోవడానికి మనందరం కూడా ధైర్యంగా వెళ్ళగలుగుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబుకి అతడు ధైర్యం చెప్పగలిగాడంటే, అవును, యోబు యొక్క ప్రవర్తన అతడికి చివరికి ఏం కలిగించింది? ధైర్యమే కలిగించింది. ధైర్యంతోనే చెప్పాడు, ఆయనను చంపేసినా పర్వాలేదు, నేను ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన కోసమే ఉంటాను అని అన్నాడు. ఇలాంటి మాటలు చాలా అన్నారు, ఆయన చాలా అన్నారు. కానీ చివరికి ఈరోజు మనందరికీ గొప్ప మాదిరిగా ఆయన ఉన్నాడు. మనం కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నాం, చిన్న చిన్న నిందలు పడుతున్నాం, కొన్నిసార్లు అభాస్పాలు అవుతున్నాం, కొంతమంది అపార్థం చేసుకుని మనల్ని ఎన్నో మాటలు అంటున్నారు. కానీ ఆ ఓర్పు, ఆ సహనం, ఆ నీతి, ఆ విశ్వాసం, దేవుని యందలి భయం మనకేం పుట్టిస్తుందంటే ధైర్యం పుట్టించింది అనుకోండి. జలప్రలయం వచ్చినా మనం భయపడం. దేవునికి స్తోత్రం. ఐగుప్తీయులాగా మర్మరింగ్ అంటే సనుక్కునేవారు వచ్చినా మనం భయపడం. దేవునికి స్తోత్రం. గొల్యాతు లాంటి వాళ్ళు మన మీదకు యుద్ధానికి వచ్చినా మనము భయపడము. దేవునికి స్తోత్రం. దానియేలు మీదగా సింహాలు వచ్చినట్లుగా సింహాలు లాంటి వాళ్ళు వచ్చినా మనం భయపడం. ఎందుకంటే మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. భక్తుల యొక్క ఆయుధం ఏంటో తెలుసా? ధైర్యమే. భక్తుల యొక్క ఆయుధం ఏంటి చెప్పండి? ధైర్యమే. ఆ ధైర్యాన్ని చేతబుచ్చుకొని మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ఆమె. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మరి పుస్తకాలు మూసేసి, బైబిల్ మూసేసి లేచి నిలబడాలి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడాలి. అందరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసు రక్షక మీకు స్తోత్రాలు, యేసు రక్షక మీకు స్తోత్రాలు. ప్రభువా, మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టింపనివ్వండి. మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలి నాయనా. మా భక్తి మాకు ధైర్యమును పుట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును తాపించినావు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును తాపించినావు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగమేన్ సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ప్రేమగల మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చేయాలి. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. ఎవరు కళ్ళు తెరవకూడదు. తిరగకూడదు, కట్టెడు తిరగకూడదు ఎవరను. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. ఇదిగో ఎలీఫజ్ వచ్చి యోబుతో చెబుతున్నాడు, యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడం లేదా? యోబు నీ ప్రవర్తన, నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నిన్ను విడిపించదా, నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడేమో దేవుడు. నా ప్రియులారా, మీరు భక్తి చేస్తున్నారా? యథార్థంగా ప్రవర్తిస్తున్నారా? బయటకు వెళ్ళిన తర్వాత మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోగలిగితే మీ యథార్థ ప్రవర్తన మీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. మీ ప్రతి అవసరాన్ని అది తీరుస్తుంది. మీ ప్రతి లోటు అదే పూడుస్తుంది. మీ యథార్థమైన ప్రవర్తన వదిలేకండి. మీ భక్తిని విడిచిపెట్టకండి. నాశనం మీదకొచ్చినా సరే, కొండ విరిగి మీద పడినా సరే, జనులందరూ మిమ్మల్ని వెలివేస్తున్నా సరే. ప్రియులరా, ఈ మధ్యన విన్నాం కొన్ని ప్రార్థనలకు కొంతమందిని కూడా పిలవడం లేదని. ఇలాగే చేస్తారు, ఇలాగే చేస్తారు, ఇలాగే చేస్తారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి మనం ప్రియులరా, మనకు మనంగా ధైర్యంగా ఉండాలి. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనం ధైర్యంగా ఉండాలంతే. మనదొక కుటుంబం, మనదొక సైన్యం, మనదొక వైభవం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడే మన ధైర్యం. ఆ ధైర్యంతో ముందుకెళదాం. అందుకు అందరూ కూడా దేవునికి భయపడండి, మనుషులకు కాదు. వాళ్ళందరూ నిన్ను పక్కన పెట్టినా నువ్వు వాళ్ళకి ఎవరికి భయపడద్దు. దయచేసి దేవునికి భయపడదాం, నీతికి భయపడదాం, విశ్వాసమునకు భయపడదాం. అవి కోల్పోకుండా జాగ్రత్త పడదాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభు.
ఈరోజు నీ వాక్యాన్ని విన్న మాకు ధైర్యం పుట్టించండి, ధైర్యం పుట్టించండి. ఇదిగో నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉండాలి అంటే నీతి కోల్పోకూడదు. నీ యందు భయభక్తులు ధైర్యం పుట్టిస్తాయని నేర్చుకున్నాం. మీ యందలి విశ్వాసం మాకు ధైర్యాన్ని పుట్టిస్తుందని నేర్చుకున్నాం. ఆ భయభక్తులు నేర్పండి, ఆ నీతిని నేర్పండి. అంత మాత్రమే కాదు, అంతటి గొప్ప విశ్వాసాన్ని మాలో ఉంచండి. మీరే మహిం పొంది. ఇప్పుడు కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది మనము దేవునికి కానుకలు పట్టే సమయం. దయచేసి మనందరం కానుకలు పడుతుండగా దేవునికి మరి పాట పాడుతూ ఉంటారు మన సోదరులు. ఈ సమయంలో కానుకలు పడదాం.